నమస్తే, నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్ అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మకర రాశి వారికి హైలైట్స్ పాయింట్స్ చూద్దాము. ఇది షార్ట్ వీడియో. పరిహారాలు కూడా సాధారణ పరిహారాలు. అయితే 2026 సంవత్సరంలో మకర రాశి వారికి కెరీర్ వల్ల కానీ ఆర్థికాభివృద్ధి వల్ల కానీ గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక సంవత్సరం ప్రారంభం జనవరి నుండి జూలై వరకు కూడా మీరు కొత్త పనులు ప్రారంభించుకోవటానికి చాలా అనుకూలంగా ఉంది. ఏ విషయాల్లో అయినా ఉద్యోగస్తులకైతే గనక ప్రమోషన్లు, వ్యాపారులకి కొత్త కాంట్రాక్ట్లు, ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మే నెలలో వ్యాపారంలో అయితే మంచి లాభాలు మొదలవుతాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పచ్చు. ఇక అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అనేది చెప్పచ్చు. ఇక తర్వాత కూడా విదేశీల నుండి ధనలాభాలు కూడా పొందే అవకాశం ఉంది. గురుని దృష్టి, నవమ దృష్టి మళ్ళీ 3 మీద మీనరాశి మీద సంచరించడం జరుగుతుంది. కాబట్టి ధనలాభాలు కూడా ఉంది. మార్చి నుండి మే నెల వరకు కూడా అయితే అధిక ఖర్చులు అయ్యే అవకాశం ఉన్నందున ఈ మార్చి నుండి మే వరకు కూడా 4 నెలలు, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు జాగ్రత్తగా వహించాలి. ఇక బృహస్పతి 7వ ఇంట్లోకి వస్తాడు జూన్ 4 నుంచి. అయితే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ అవకాశాలు అందుతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వినటానికి వీటన్నిటికీ కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. అయితే జనవరిలో మాత్రం ఆరోగ్యపరంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా కడుపు సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గుండె లేదా బీపీ సమస్యలు ఉన్నవారు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ తర్వాత కొద్దిగా ఆరోగ్యాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ ఏడాది విదేశీ యాత్రలు, తీర్థయాత్రలకి దర్శనం కలిగేదానికి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చిన్నపాటి ఆటంకాలను అధిగమించడానికి సాధారణ పరిహారాలు విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు పఠించిన లేదా గురువారాల్లో శనిదేవుని ఆరాధన చేసిన, నల్ల నువ్వులను దానం చేసిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక గురుగ్రహ పరిహారం గురువారం దేవాలయంలో పసుపు వస్తువులను దానం చేయటం, గురువులను, తండ్రి సలహాలను పాటించడం, హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పఠించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది ముఖ్యంగా అనేది చెప్పటం. గణేశునికి సింధూరం బుధవారం నాడు గణపతికి సమర్పించడం కూడా చాలా శుభప్రదం అనేది చెప్పడం జరుగుతుంది. ఇది సర్వసాధారణ పరిహారాలు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.